విష్ణు విన్యాసం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అసలు సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. నిజంగా అంటే ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా కామెడీ విధంగా కామెడీలో తీసుకెళ్లి మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే ఎమోషన్స్ కానీ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఆ సెంటిమెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ నయనతార గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు ఏం చెప్పలేమన్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇద్దరు స్క్రీన్ మీద కనిపించిన వెంటనే మనకి నవ్వుతుంది అన్న. అంటే ఆటోమేటిక్ మనకి తెలియకుండా నవ్వుతుంది. హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ చాలా అంటే చాలా మంచి చూపించారు డైరెక్టర్ గారు కూడా. అంటే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. అంటే జాతకాలని కానీ మూఢనమ్మకాలు కానీ ఏం నమ్మద్దు, ఇలాంటి ఒక మంచి మెసేజ్ అనేది డైరెక్టర్ గారు చూపించారు. ఈ సినిమాలో ఓవరాల్ గా కామెడీ మంచి సినిమా అన్న. నిజంగా శ్రీ విష్ణు గారికి అసలు వేరే లెవెల్ సినిమా ఇదైతే. ఓవరాల్ గా విష్ణు విన్యాసం అనే సినిమా చాలా అంటే చాలా బాగుంది. విష్ణు విన్యాసం బాగుంది, నాకైతే సినిమా నచ్చింది. నేను బాగా ఎంటర్టైన్ అయ్యా, అంటే నవ్వుతున్నా. సినిమా 2 hours 10 minutes ఫుల్ నవ్వుతున్నా. ఫస్ట్ హాఫ్ అలా వచ్చి అలా అయిపోయింది అన్నట్టు కొంచెం ఇట్ లాగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ డీల్ చేసిన విధానం బాగుంది. అండ్ విష్ణు గారు వన్ మ్యాన్ షో. ఆయన కామెడీ, ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన వే ఆఫ్ డీలింగ్. విష్ణు గారి సినిమాల్లో ఒకటి ఏంటంటే మనకు గట్టిగా ప్రాబ్లం వేసేది నవ్వు వచ్చినా నవ్వుతలే అనమాట. నవ్వులో ఇంకో డైలాగ్ మిస్ అయిపోతాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన పంచుల్లో సైలెంట్ డబ్బింగ్ ఉంటది కదా, ఆ డబ్బింగ్ లో ఏదైనా డైలాగ్ వెళ్ళిపోద్దేమో, ఏదైనా బూతులు పక్క వెళ్ళిపోతాయేమో ఫీల్ వస్తుంది. అది ఒక్కటే చాలా ఉందంట. మంచి కంటెంట్ ఉంది. మీమ్ కంటెంట్, ఫుల్ మీమ్ కంటెంటే ప్రతిదీ కూడా. సినిమా నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశా, ఎంటర్టైన్ అయ్యా. కొత్త కథ కాదు, ఖచ్చితంగా చెప్తున్నా, కథ అయితే కొత్తది కాదు. కొత్తగా డీల్ చేశారు స్క్రీన్ ప్లే వైజ్ కానీ లేదంటే టేకింగ్ వైజ్ కానీ. కథ డీల్ చేసిన విధానం చాలా బాగుంది. హీరోయిన్ నయనతార పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ చాలా క్యూట్ అండ్ బబ్లీ ఉంది, చాలా బాగుంది. షీఈస్ లుకింగ్ ప్రెటీ బ్యూటిఫుల్. అండ్ మురళీ శర్మ గారు, గోపరాజు రమణ గారు, సో ఎవరికి వాళ్ళు మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అన్ని కూడా. సత్య గారి పెర్ఫార్మెన్స్ మెయిన్ గా, ఆయన ఉన్నంతసేపు కూడా హిలారియస్ నవ్వుకుంటాం. సో విష్ణు గారు వన్ మ్యాన్ షో. ఆయన విన్యాసాలు మనందరం చాలా సినిమాల్లో చూసాం. ఇది ఆయన పేరు మీద వచ్చిన విన్యాసం కాబట్టి ఇంకా ఎంటర్టైన్ అవుతారు. థియేటర్కి వచ్చేయండి. సాంగ్స్ కూడా యాడ్ చేశారంటే ఉన్నాయి కొన్ని సాంగ్స్, మీమ్ సాంగ్స్ చాలా బాగా చేశారు ఆయన. అదే చెప్తున్నా కదా, వాన 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 సాంగ్ అయితే మామూలుగా నవ్వుతాం, ఆర్పి పట్నాయక్ గారి దాన్ని. అండ్ కొన్ని కంటెంట్స్ ఉన్నాయి, మేము పొలిటికల్ మీమ్ కంటెంట్స్ కూడా. సో థియేటర్ లో చూస్తే అర్థం అవుతుంది, పేలే విధానం వెరైటీగా ఉంటుంది. సినిమా విష్ణు విన్యాసమే, నిజంగానే విన్యాసమే ఉంది. ఈ ఫ్రైడే విన్యాసం సినిమా బాగుంది. అండ్ ఫస్ట్ 25 to 30 minutes మంచి కామెడీ ఉంది. సో ఆ 25 minutes మన విష్ణు గారి భుజాలపై ఉండడం జరిగింది. తర్వాత 25 minutes గందరగోళం ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషన్ ఏదైతే పెట్టారో ఆ ఎమోషన్ మంచి కనెక్షన్ గా ఉంది. అండ్ బట్ థింగ్ ఏంటంటే వర్షం పడకముందే హీరోయిన్ ఇద్దరు కలిసి ముద్దయిపోతారు అన్నమాట. రెండు డిపార్ట్మెంట్ చూసుకోవాలి, అర్థమైందా? బట్ ఓవరాల్ గా మూవీ కనెక్ట్ అవుతుంది. బట్ కపుల్స్ కూడా, న్యూ కపుల్స్ కనెక్ట్ అయ్యే మూవీ అండి ఇది. సో మీరు మధ్యలో వచ్చారా? యాక్చువల్ గా ఓన్లీ సింగిల్ ఫ్రేమ్ విష్ణు గారికి పెట్టారు. సపోర్టింగ్ రోల్ కూడా ఇచ్చిందంటే సపోర్టింగ్ రోల్ సత్య కూడా ఉన్నాం. లెట్ మీ కంటిన్యూ. సో సత్యకి కూడా ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఇంకా బాగా సపోర్టింగ్ రోల్ కిందకి వచ్చి సినిమా ఇంకా బ్రహ్మాండంగా అయ్యేది. బట్ మొత్తానికి అయితే యావరేజ్. అండ్ మిగతా వాళ్ళని అన్నారు, మిగతా వాళ్ళ ఫ్రేమ్స్ తప్పకుండా మన విష్ణు గారి ఫ్రేమ్ ఎక్కువ సినిమా. సో వన్ మ్యాన్ షోగా చదువుకుంటున్నారు. బట్ ఇలాంటి వన్ మ్యాన్ షో అనేటువంటిది చాలా కఠిన సామ లాంటిది. ఓవరాల్ గా బ్యాలెన్స్ చేయడం జరిగింది. మూవీ